మన లైఫ్ మనం ఎలా కావాలనుకుంటే అలా ఉండకపోవచ్చు. కానీ ఏమి అనుకోకపోతే మాత్రం చాలా డల్‌గా ఉంటుంది. ప్రతి వారు కొంతలో కొంతైనా పాటించవలసిన 5 అద్భుత సూత్రాలుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై దీని ప్రభావం చాలా ఉంటుంది. ఇలాంటి అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పితే పిల్లలకి ఎంతో మేలు చేసిన వారవుతారు. పెద్దలు కూడా తమ మానసిక అలసట తగ్గించుకోవడానికి ఈ 5 అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. మొదటిగా స్పర్శ. మనం చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని చాలా ఎక్కువగా ముట్టుకుంటూ ఉంటాం. అక్కా చెల్లెళ్లతో, అన్నా తమ్ముళ్లతో పైన చేతులేసి మాట్లాడతాం. వయసు పెరిగే కొద్దీ మన గుహల్లోకి వెళ్ళిపోతాం. భారతదేశంలో మరొకరు చూస్తుండగా భార్యాభర్తలు ఒకరినొకరు స్పర్శించరు. ఇదంతా పూర్తిగా మారాలి. ఈ మాటకొస్తే పిల్లల ముందు తల్లిదండ్రులు ఆప్యాయత ప్రదర్శించడం వారికి చాలా సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తుందంటారు సైకాలజిస్టులు. మెదడులో సెరటోనైన్ అన్న పదార్థం ఫీల్ గుడ్ అన్న భావాన్ని కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమగా స్పర్శిస్తున్నప్పుడు మెదడులో ఉత్పన్నమయ్యే ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. అది మానసిక స్ట్రెస్ ను తగ్గిస్తుంది. 1954లో జేమ్స్ ఓల్డ్ అన్న సైకాలజిస్ట్ ఎలుకల మీద ఒక ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించారు. మెదడులోని సెరటోనైన్ అనే ఈ భాగానికి ఎలక్ట్రికల్ గా ప్రేరణ కలిగించారు. అటువంటి ప్రేరణను కలిగించే ఏర్పాటుతో ఒక వైరుకి కనెక్షన్ ఇచ్చారు. ఆ ఎలుకలు ఎంతో ఆనందం పొందాయట. చివరికి తిండి కూడా మానేసి ఆ వైరునే స్పర్శిస్తూ కూర్చున్నాయట. ప్రేమపూరితమైన ఆ స్పర్శకి అంత పవర్ ఉంది. దురదృష్టవశాత్తు మనం అవతలి వారు ఏమనుకుంటారో అన్న భయంతో, వారి వ్యక్తిగత వృత్తంలోకి ప్రవేశిస్తున్నామేమో అన్న అనుమానంతో భుజం మీద గాని చేతి మీద గాని చెయ్యి వేసి మాట్లాడడానికి జంకుతాం. అటువంటి సంశయాలు ఏమీ అక్కర్లేదు. అందరి మీద కూడా అవసరం లేదు. దగ్గరి వారితో మాట్లాడేటప్పుడు దగ్గరగా ఉండి మాట్లాడడం నేర్చుకోండి. పిల్లలకి నేర్పండి. చుట్టుపక్కలున్న వారితో స్నేహపూర్వకంగా ఉండటం స్ట్రెస్ను 10% తగ్గిస్తుంది. నెక్స్ట్, శబ్దం. నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి అంటారు కోలరిడ్జ్ అనే కవి. అలాగే శబ్దాన్ని కూడా. పక్షుల అరుపులు, ముఖ్యంగా కోయిల పాట, కిలకిల రావాలు మనసుని ఎంతో ఉత్తేజితం చేస్తాయి. వాయులీనం, మురళి, వీణ మొదలైన మ్యూజిక్ వినడంపై పిల్లలకి అభిరుచి కలుగచేయండి. మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అన్న పుస్తకంలో మనిషి మూడ్పై శబ్దం యొక్క ప్రభావాన్ని ఎంతో బలమైనదిగా రాశారు. పక్షుల అరుపులతో మేల్కోవడం కన్నా ఆహ్లాదం ఇంకేముంటుంది? మానసిక ఒత్తిడికి మ్యూజిక్ కన్నా పెద్ద మందు లేదంటారు. ఈ కాంక్రీట్ జంగిల్లో వాహనాల చప్పుడు తప్ప మరేమీ వినే అదృష్టానికి మనం నోచుకోలేదు. ఏడాదికొకసారైనా సముద్రం దగ్గరకో జలపాతం దగ్గరకో వెళ్ళి ఆ హోరు వినండి. ఈ మధ్య సహజ సిద్ధమైన ప్రకృతి శబ్దాలతో వాయిద్యాలను కలిపి తయారు చేసిన మ్యూజిక్ లభిస్తోంది. తెల్లవారుజామునే భక్తి గీతాలు, రాత్రి ప్రపంచమంతా నిద్రించాక ఛాయాగీత్ లాంటి పాటలు వినడం నేర్చుకోవాలి. మనకిష్టమైన మ్యూజిక్, మనకిష్టమైన రాగాలు రాత్రిళ్ళు మనసుని ఉల్లాసపరిచి ప్రశాంతమైన నిద్రకు దారితీసేలా చేస్తాయి. అలాగే ప్రొద్దునే లేవగానే సుప్రభాతం గాని మంచి మ్యూజిక్ కానీ ఆన్ చేసి మన పనులు చేసుకోవడం ప్రారంభిస్తే రోజు ప్రారంభం ఉత్తేజితంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి పాటలు రోజంతా విన్నా ప్రత్యూషాన్ని, పాల వెన్నెల్ని మాత్రం మంచి సంగీతంలో ప్రభావింపచేయాలి. ఒకవైపు మ్యూజిక్ వినబడుతూ ఉంటే మరోవైపు మన పని మనం చేసుకోవచ్చు. శ్రమ తెలీదు. సంగీతం ప్రకృతి మనకిచ్చిన బహుమానం. నెక్స్ట్, పరిమళం. దురదృష్టవశాత్తు మనం దీనికి ఏ రకమైన ప్రాముఖ్యత ఇవ్వం. మనిషి నాసిక దాదాపు 10,000 రకాల వాసనల్ని పసిగట్టగలదని అంచనా. మెదడులోని ముఖ్యమైన కార్టిక్స్ కి దగ్గరగా ఈ వాసనని పసిగట్టే నాడులు 10,000 దాకా ఉంటాయి. కాబట్టి పని చేసే చోట వచ్చే పరిమళం మనిషి శక్తిని పెంచుతుంది. మంచి సుగంధం బ్లడ్ సర్క్యులేషన్ ని కంట్రోల్లో ఉంచుతుందని, గుండె నొప్పిని దూరం చేస్తుందని ఎప్పటి నుండో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పుదీనా వాసన పీలుస్తూ ఉదయాన్నే నడవడం లేదా ఈవినింగ్ వాక్ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఏ కారణం లేకుండా మనసెందుకో దిగులుగా, ఒంటరిగా అనిపిస్తే ఫ్యాన్ వెనక మల్లెపూలు గాని, సెంపెంగ గాని, దవనం గాని పెట్టుకుని మంచి పుస్తకం చదువుకుంటే దిగులు మటుమాయం అవుతుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. నెక్స్ట్, దృష్టి. ఏడాదికి ఒక్కసారి అలక్నందా నదుల్ని, ఆల్ప్స్ పర్వతాల్ని చూడ్డానికి వెళతాం. కిటికీ తెరిస్తే కనబడే సూర్యాస్తమయాన్ని మాత్రం చూడం అనంటాడు ఓ కవి. మన చుట్టూ ఆహ్లాదకరమైన రంగుల వాతావరణాన్ని, కలర్ల కాంబినేషన్లన్నీ పనిచేసే ఒక చోట కళ్ళెదురుగా ఉంచుకుంటే పని స్టాండర్డ్ పెరుగుతుందని మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అన్న పుస్తకం ఎడిటర్లు చెబుతారు. ఇల్లైతే చుట్టూ చిన్న తోట, ఫ్లాట్ అయితే కనీసం బాల్కనీలో పూల కుండి, చివరికి డ్రాయింగ్ రూమ్ లో గులకరాళ్ల ఫ్లవర్ వాజ్ కూడా మనసుని ఫ్రెష్ గా ఉంచుతుందంటారు. రోజు రోజుకి కాస్త కాస్త ఎదిగే మనీ ప్లాంట్, కుండీలో పెంచే చెట్టుకు పూసిన గులాబీ పువ్వు మన పాజిటివ్ ఆలోచనలకి సపోర్ట్ గా నిలుస్తాయట.
పొద్దున్నే గది లోపల కాకుండా సూర్యరశ్మి పడే చోట కూర్చుని పేపర్ చదవడం, పనిచేసే బల్లకి ఎదురుగా మంచి చిత్రపటాలు, వీలైతే ఎక్వేరియం ఉంచడం అంతర్గత శక్తిని వృద్ధి చేస్తాయి. ముఖ్యంగా అక్వేరియంలో కదిలే చేప పిల్లలు విసుగ్గా ఉన్న మనసు ధోరణిని మారుస్తాయి. కిటికీ అవతల నుంచి కదిలే వాహనాలు కాకుండా పచ్చటి చెట్లు కనబడేలా పనిచేసే గదిలో కుర్చీ అమర్చుకొని కూర్చుంటే సాయంత్రం అయ్యేప్పటికీ అలసట ఎక్కువగా ఉండదు. నిరంతరం కదిలే వాహనాలను చూస్తూ ఆ చప్పుళ్లు వింటూ పనిచేస్తే మామూలు కన్నా రెట్టింపు అలసట ఉంటుందట. నెక్స్ట్ ఆహారం. పంచ జ్ఞానేంద్రియాలన్నీ తృప్తిపరుస్తూ జీవితాన్ని ఉన్నంతలో ఆనందించడం ఎలాగో చర్చిస్తున్నాం. తినటం కోసం బ్రతకూడదు, బ్రతకడం కోసం తినాలి అన్నది నానుడి. ఎప్పుడూ ఏదో ఒకటి తినేవారి కోసం ఈ సామెత వచ్చింది. అలా తినకూడదు, కానీ అప్పుడప్పుడు తినడంలో ఆనందం కోసం కూడా తినాలి. ఆ మాటకొస్తే క్యాలరీలు దృష్టిలో ఉంచుకుంటే ప్రతిరోజు తినడాన్ని ఒక ఆహ్లాదకరమైన దినచర్యగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా లవంగాలు, యాలకులు మొదలైన ద్రవ్యాలు మెదడులోని ఆండ్రోసిన్ కి ప్రేరణ కలిగిస్తాయని కనుగొన్నారు. దీనివల్ల సెరటోనైన్ కి సంతృప్తి కలుగుతుంది. వారానికి ఒకసారి మంచి భోజనం చేయబోతున్నామన్న ఫీలింగ్ కూడా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి సభ్యులందరికీ వంట వచ్చుండాలి. సొంత వంట తినడం వల్ల కలిగే సంతృప్తి వెరైటీగా ఉంటుంది. తాము చేసిన వంటని మిగతా వారు మెచ్చుకుంటే కలిగే సంతృప్తి పిల్లల్లో కాన్ఫిడెన్స్ ని కలుగజేస్తుంది. ఇదంతా విన్న తర్వాత ఇవన్నీ డబ్బున్న వాళ్ళకే సాధ్యం, అయినా అంత సమయము ఓపిక ఎవరికున్నాయి అంటే ఇక చెప్పగలిగేది ఏమీ లేదు. పంచేంద్రియాల్ని ఉత్సాహభరితంగా ఉంచగలిగే ఇంత చిన్న చిన్న పనులు చేసుకోకపోతే శరీరం కూడా యాంత్రికతకు అలవాటు పడుతుంది. ఇక బ్రతకడం దేనికి? ఏడాదికి ఒక సినిమా చూడడం మానేస్తే సంవత్సరం పాటు ప్రతిరోజు ఇంట్లో అగరొత్తి వెలిగించొచ్చు. దేనికోసం ఏది వదిలేయాలో తెలుసుకోవడమే జీవితం. మీరేమంటారు? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక్కటైనా పాటించడానికి ట్రై చేయండి. మీరు ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.